శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మేమైతే రేవు కాడికి వచ్చాం, దేవుడిని తీసుకుని రేవు కాడికి వచ్చామన్నమాట. ఇదిగో మా ఊరి పిల్లలందరూ వచ్చారు, వీళ్ళే తీసుకొచ్చారు. ఇప్పుడైతే మేము రేవులో దిగి స్నానాలకైతే వెళ్తున్నాము. వీడియో మొత్తం తప్పక చూడండి. ఈరోజు శ్రీరామనవమి మొత్తం నేను కవర్ చేస్తున్నాను. అంతా రేవులో దిగి స్నానం చేస్తాయి కదా. ఇప్పుడైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం చూడండి, అంతా చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మా ఊళ్ళో హారస్పేటలో జరిగిన శ్రీరామనవమి మొత్తం నేను కవర్ చేస్తాను ఈరోజు. ఇదే మా రేవు, మా ఊరు రేవు అయితే. దేవుణ్ణి చూడండి, దింపుతున్నారు ఇప్పుడు. మీరైతే చూడొచ్చు. ఎవరైతే చూడొచ్చు, దేకుండా వెళ్తున్నారు. మట్టగా ఉంటుంది. మేమైతే స్నానాలు ఆడిన తర్వాత ఇక దేవుడికి దీపారాజన పడతాకైతే వచ్చేసాం అనమాట. చూడండి, మా మామయ్య నేనే సర్దుతున్నాను మొత్తం. దేవుడికి అయితే దండం, మా మామయ్య సర్దుతున్నాడు మొత్తం. దేవుడికి అయితే దండం పెడుతున్నాము. ఇట్లయితే ఇంకా ఆడుకుంటానే ఉన్నారు. నీళ్ళు ఎట్టాక మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక డబ్బా నీళ్ళు ఇచ్చి పంపి. ఓకే ఓకే వాంగనట్టయితే నీ కొబ్బరికి కొట్టు బ్యాంక్ కొట్టు కాయనా వెరైటీ నాని పావు పీస్ తెక్కలుడు తెక్కల పని చేస్తా. వీడియోలో కట్ చేసుకో. దేవస్థానాలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. తర్వాత అయితే దేవుని గుడి దగ్గర తీసుకెళ్ళిపోతున్నాము. దేవుని గుడి దగ్గర తెచ్చేసి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే టెంపుల్కి వచ్చేస్తున్నాను అనమాట. ఇదే ఫ్రెండ్స్ మా ఊరి టెంపుల్ అయితే శ్రీరాముల వారి గుడి. ఇప్పటికే పూజలు అన్నీ అయిపోయి చాలా మంది వచ్చేసారు. వచ్చి పానకాలు పలహారాలు అన్నీ రెడీ చేసేసారు అనమాట. నేనైతే పలహారం తినడానికి అయితే వచ్చేసాను.
పానకాలు పలహారాలు ఏమేమి వేసానో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మేము ప్రతి సంవత్సరం చాలా బాగా జరుపుకుంటాం అనమాట. శ్రీరామనవమి అనేది ప్రతి ఒక్కరూ మేము జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. నేను వెళ్ళేసరికి మొత్తం పూజలు అన్నీ అయిపోయినాయి అనమాట. ఎందుకంటే మేము దేవుడిని రేవు దగ్గర తీసుకెళ్ళి స్నానాలు చేసి వచ్చేసరికి 12 అయిపోయింది. అప్పటికే పలహారాలు అన్నీ రెడీ చేసేసి పెట్టేశారు. పూజలు కూడా అన్నీ అయిపోయినాయి. పూజలన్నీ అయిపోయి చాలా వరకు అందరూ పలహారాలు తింటున్నారు అనమాట. ఇక్కడ చూసారుగా ఏమేమి పెట్టారో చూపిస్తాను చూడండి. ఇక్కడ అయితే ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్లో అయితే ఇక్కడ పులిహార ఒక పెద్ద డేషాడ్ అయితే చేశారు. ఎక్కువ క్వాంటిటీలోనే చేశారనమాట. చాలా మందికి కావాలి కాబట్టి, ఊరందరూ కావాలి కాబట్టి పలహారాలు చాలా ఎక్కువగానే చేశారు. ఇగో చూసారా చూడండి ఏమేమి చేశారో చూపిస్తాను. ఇదైతే పులిహార, అదైతే దద్దోజనం, దాని పేరు నాకు అంత ఐడియా లేదు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మా ఊళ్ళో అయితే ఇలా వేసారు పలహారాలు. మీ ఊళ్ళో ఏం వేసారో తప్పక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ అయితే తీసుకోలేదు, చాలా లైట్ క్వాంటిటీలోనే తీసుకుని పలహారం లాగా తీసుకుని బయటికి తీసుకెళ్ళి తిన్నాను. నాతో పాటు మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ చాలామంది వచ్చారు. పిల్లలు అందరూ తినేసేసి అయితే ఉన్నారు. వీడియో యూట్యూబ్ పానకం టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే ఒక 3-4 గ్లాసులు అయితే తాగేశాను. ఇది మా ఫ్రెండ్ అయ్యప్ప అయితే పొద్దున్నుంచి పానకాలు తయారు చేసి బాగా బిజీలో ఉండి అతనే అందరికీ సర్వ్ చేస్తున్నాడు అనమాట. చూసారా బిందెలు తెప్పించి అందరికీ పోస్తున్నారు. ఇంటికి కూడా పంపిస్తున్నారు. మీకు ఇంటికి కావాలన్నా కూడా బాటిల్లో పోసి పలహారం పానకం అన్నీ ఇంటికి కూడా పంపిస్తారు ఫ్రెండ్స్. మా ఊళ్ళో అయితే అందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా, ఊరంతా ఒక ఫ్యామిలీ లాగా అందరం కలిసి జరుపుకుంటాం. నేనైతే ఒక ప్లేట్లో పానకం కూడా ఒక బాటిల్లో పోసుకుని నేనైతే ఇలా కాపు మూతేసేసాను. నేనైతే ఇంటికి కూడా తెచ్చుకున్నాను అనమాట. ఏదో ఒకటి ఇది కూడా దానం పెట్టుకో. దానం పెట్టుకో, మొక్కుకో, గట్టిగా కోరుకో. అబ్బాయి పానకం కలిపేస్తున్నాడు. ఇంకా నిన్ను కూడా తిన్నారా? చూడండి చాలా కష్టపడి పొద్దున్నుంచి శ్రమగా విశ్రాంతి కూడా తీసుకోకుండా పానకం తయారు చేసే పనిలో మా అయ్యప్ప ఉన్నాడు. చూడండి ఎంత కష్టపడుతున్నాడు. ఇదంతా ఈడే చేశాడు. రామకృష్ణ డబ్బాల కోసం వచ్చాడు.